హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి సింపుల్గా అలాగే అందంగా చీర ఎలా కట్టాలో ఈ వీడియోలో చూపిస్తానండి. నేను ఇక్కడ ఒక చీరని అయితే తీసుకుని ఇలా మొత్తం చీర మొత్తం ఓపెన్ చేసేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత పౌటి చెంగు వైపు కాకుండా లోపల చెంగు ఉంటుంది కదండి, అక్కడి నుంచి అయితే మీరు స్టార్ట్ చేయాలి. నేనైతే అమ్మవారికి ఇలా 2 అంచులు వచ్చే విధంగా అమ్మవారికి చీరనైతే కట్టాలని అనుకున్నానండి. అయితే ఇలా ఫోల్డ్ చేసేసరికి ఒక అంచు రివర్స్లో వస్తుందండి, అంటే ఒకవైపు రివర్స్లో వస్తుంది. అందుకని నేను మళ్ళీ దాన్ని తీసేసి ఇలా లోపల చెంగు ఉంటుంది కదండి, అక్కడి నుంచి ఈ విధంగా చీర మొత్తం కూడా కుర్చీలు అయితే పెట్టేసుకోండి. పౌటి చెంగు వరకు కూడా ఈ విధంగా కుర్చీలు అయితే పెట్టేసుకోండి. అయితే అమ్మవారికి చీర కట్టాలనుకుంటే కొత్త చీర అయి ఉండాలండి. మనం వాడింది కానీ లేదంటే పాత చీర కానీ అమ్మవారికి కట్టకూడదు. ఇక్కడ అమ్మవారికి చీరని కట్టాలనుకునేవారు చీర కట్టడం కోసం ఒక చీర తీసుకోవాలండి. అలాగే మళ్ళీ అమ్మవారికి తాంబూలంలో పెట్టి చీర ఇస్తాం కదండి, దానికోసం ఇంకొక చీర తీసుకోవాలి. మొత్తం 2 చీరలు అయితే కొత్త చీరలు ఉండాలి. ఒకవేళ ఒక చీర తీసుకున్నట్లయితే అమ్మవారికి కట్టేయండి. తాంబూలంలో ఏదైనా జాకెట్ ముక్క పెట్టి అమ్మవారికి తాంబూలం అనేది కూడా ఇవ్వచ్చు. అమ్మవారికి పెట్టే చీరకి ఎప్పుడు కూడా అంచు ఉన్నదే మాత్రమే అమ్మవారికి పెట్టాలండి. అంచు లేనివి లాంటివి అమ్మవారికి పెట్టకూడదు. నేనైతే ఈ విధంగా సారీ పళ్ళు వరకు కూడా నేను కుర్చీలు అయితే పెట్టేసుకున్నానండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇవి ఎక్కడ జారకుండా మన దగ్గర బట్టల క్లిప్లు ఉంటాయి కదండి, ఆ క్లిప్లు అయితే మొత్తం చీరకి పెట్టేసుకోండి. ఇప్పుడు సారీ పళ్ళు కూడా ఫోల్డ్ చేసేసుకోవాలండి. మనం పౌటి చెంగుకి ఎలా అయితే కుర్చీలు పెట్టుకుంటామో అలానే పెట్టుకోవాలి. మనం పెట్టే కుర్చీలన్నీ కూడా అన్నీ సమానంగా వచ్చేటట్టు చూసుకోండి. అయితే మేము ఎప్పుడు అమ్మవారికి చీర కట్టలేదండి. మరి ఇప్పుడు కొత్తగా అమ్మవారికి చీర కట్టుకొని పూజ చేసుకోవచ్చు అని చాలామంది అడుగుతున్నారండి. చేసుకోవచ్చండి, అమ్మవారిని అందంగా అలంకరించుకోవడంలో తప్పేమీ లేదు. ఇంతవరకు మీరు అలంకరించుకోలేకపోయినా సరే ఇప్పుడు ఆ అవకాశం మీకు అమ్మవారు ఇస్తుంది కాబట్టి మీరు చక్కగా అమ్మవారిని అలంకరించుకొని పూజనైతే చేసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న శారీలో బ్లౌజ్ అటాచ్ అయ్యి ఉంటుందండి, అందుకని ఈ పౌటి చెంగు అనేది చాలా పెద్దగా ఉంటుంది. అంతేనండి, ఈ 2 కుర్చీలు పెట్టేసుకుంటే మనం అమ్మవారిని ఈజీగా అలంకరించేసుకోవచ్చు. ఇప్పుడు అమ్మవారికి చీర ఎలా కట్టాలో చూపిస్తాను. అమ్మవారికి చీర సింపుల్గా కట్టాలనుకునేవారు ఇలాంటి సారీ డ్రాపింగ్ స్టాండ్ తీసుకున్నట్లయితే చాలా ఈజీగా అమ్మవారికి చీర అనేది కట్టొచ్చండి. అమ్మవారికి చీర కట్టడం కోసం మనం పప్పు డబ్బాలు అవి వాడుతూ ఉంటాం కదా, అమ్మవారిని అలంకరించేసుకున్న తర్వాత ఆ డబ్బాలు అవి పడిపోవడం కదలడం లాంటివన్నీ కూడా జరుగుతాయండి. అలాంటి ఇబ్బందులు ఏవీ లేకుండా ఇలాంటి ఒక స్టాండ్ ఉంటే చాలండి. ఇంకా అమ్మవారిని మనం కదిలించేంత వరకు కూడా అమ్మవారు కదలకుండా మెదలకుండా అలానే ఉంటారు. ఈ స్టాండ్ అయితే మనకి బాగా ఉపయోగపడుతుందండి. వరలక్ష్మి వ్రతం రోజే కాదు, మిగతా పండుగల్లో కూడా అమ్మవారిని రెడీ చేసుకోవాలనుకుంటే ఈ స్టాండ్ ఉంటే చాలా ఈజీగా మనం రెడీ చేసేసుకోవచ్చు. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. నేను ఇది నీరస్ కలెక్షన్ వారి దగ్గర అయితే తీసుకున్నానండి. ఇంకా దీని ప్రైస్ అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. మీకు కూడా నచ్చినట్లయితే నీరస్ కలెక్షన్ వారికి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఇప్పుడు చీర ఎలా కట్టాలో చూపిస్తాను. మనం ముందు కుర్చీలు పెట్టుకున్నాం కదండి, అదైతే ఈ విధంగా మధ్యలోకి మడిచేయండి. మడిచేసి కింద అంచు కిందకు వచ్చేటట్టు, పైన అంచు కొంచెం పైకి వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా స్టాండ్ పైన వేసేసి కుర్చీలన్నీ కూడా సరి చేసేసుకోండి. ఇంకా సారీ పళ్ళు ఉంది కదండి, దాన్ని అయితే ఈ విధంగా బ్యాక్ సైడ్కి పెట్టేసుకోండి. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుందండి. నేను ఫస్ట్ అయితే కిందని అంచు వచ్చింది కదండి, నేను ఆ కుర్చీలను అయితే నేను సరి చేసుకుంటున్నాను. ఆ తర్వాత పైనున్న కుర్చీలు కూడా సరి చేసేసుకోండి. అంత కష్టమేమీ కాదండి. మనం ఫోల్డ్ చేసాము, కొంచెం ఒక అంచు కిందకి పెట్టాము, ఒక అంచు పైకి పెట్టాము. ఆ తర్వాత ఆ రెండింటికి ఉన్న కుర్చీలన్నీ కూడా ఈ విధంగా సరి చేసేసుకుంటే అమ్మవారి చీర అనేది చాలా చక్కగా వస్తుందండి. ఇప్పుడు ఈ స్టాండ్ పైన పెట్టుకోవడం కోసం ఒక బిందె లాంటిది అయితే తీసుకోవాలండి. అది స్టీల్ బిందె అయినా పర్వాలేదు, కాస్త పెద్దగా ఉండాలి. అంటే చిన్నపిల్లలు నీళ్లు పట్టుకునే బిందె ఉంటుంది కదండి, ఆ సైజు బిందె ఉండాలి. ఇప్పుడు ఈ బిందెకి ఒక కర్ర లాంటిది అయితే తాడుతో కట్టేసుకోండి. ఇప్పుడు ఈ బిందెని ఈ స్టాండ్ పైన పెట్టేసుకోండి. ఈ బిందులో మీరు వాటర్ అయినా వేయచ్చు, లేదంటే బియ్యమైనా సరే వేయచ్చు. ఇప్పుడు ఒక కొత్త జాకెట్ ముక్క ఒకటి తీసుకొని ఈ విధంగా బిందె చుట్టూ కూడా పెట్టేసుకోండి. సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదండి, వాటితో పెట్టేసుకోండి.
ఇంకా బ్యాక్ సైడ్ పెట్టిన సారీ పళ్ళు ఈ విధంగా అమ్మవారికి ఫ్రంట్ సైడ్ వేసేస్తే అమ్మవారికి చీరనైతే కట్టడం పూర్తవుతుంది. ఇంక తర్వాత కలసం పైన కొబ్బరికాయ అది పెట్టి అమ్మవారి ఫేస్ అది కట్టుకొని మీ దగ్గర ఉన్న నగలతో అమ్మవారిని అందంగా అలంకరించేసుకుంటే అమ్మవారు పూజ కోసం సిద్ధంగా ఉన్నట్లేనండి. అంతేనండి, చాలా ఈజీగా అమ్మవారికి చీర కట్టి అమ్మవారిని అందంగా అలంకరించుకోవచ్చు. అమ్మవారు ఈ చీరలో ఎలా ఉన్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు యూజ్ అయింది, నచ్చింది అని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.